ఓం నమ శివాయ. మహాలక్ష్మీదేవ్యై నమః. కర్కాటక రాశి మిత్రులారా, మీరు వ్యాపార సామ్రాజ్యంలో తిరుగులేని చక్రవర్తుల అని చెప్పి మీరు గమనించాలి. ఇప్పటికే మీ యొక్క వ్యాపారంలో అనంతమైన సంపద పెట్టుబడులు పెడుతూ అనుకుంటున్నంత రాబడి లేకపోవడము, ఆర్థిక ఇబ్బందులతో మీరేమైనా సతమతం అవుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. కర్కాటక రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయనగా, పునర్వసు నక్షత్రంలోని చివరి పాదమైన 4వ పాదము, పుష్యమీ నక్షత్రంలోని 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రంలో 4 పాదాలు కలిపితే కర్కాటక రాశి. రాశాధిపతి చంద్ర భగవానుడు. ఈ చంద్ర భగవానునికి 8 మంది లక్ష్మీదేవతలు సోదరుడికి అవడం వలన వీరు మార్కెటింగ్ రంగంలో, వ్యాపార రంగంలో వీరికున్న తెలివితేటలు ఈ భూమండలం మీద ఎవరికి ఉండవని చెప్పి కూడా గమనించాలి. కనుక ఆ చంద్రుడి యొక్క కృప కటాక్ష వీక్షణ వలన వీరి ఇంట్లో, వీరి యొక్క వ్యాపారంలో లక్ష్మీదేవి నిత్యము తిష్ట వేసుకొని కూర్చుంటుంది. కనుక మనము ఈ కస్టమర్ల దగ్గర డబ్బులు తీసుకునే కాల సమయంలో కత్తెరలాగా ఇవ్వడం, కత్తెరలాగా తీసుకోవడం, డబ్బులు ఇచ్చిన తర్వాత మనము ఎంచుకునే విధానంలో లోపలోకి తీసుకుంటే ఆవాహయామి అన్నట్లుగా వశీకరణలాగా లోపలోకి ఎంచుకోవడం, వచ్చిన ధనాన్ని విశేషంగా నైరుతీములలో ఉంచడం లక్ష్మీదేవికి తృప్తిపడి మిమ్మల్ని అపార కుబేరతత్వం కలిగిస్తుందని చెప్పి గమనించాలి. అక్కడే ఒక కుబేర యంత్రాన్ని ఉంచగలిగినట్లయితే విపరీతమైన ధనాకర్షణ కూడా కలుగుతుంది. అలాగనే మీ యొక్క టేబుల్ పైన గాజు గ్లాసులో నీటిని పోసి ఒక ఏక్దార్ నిమ్మకాయను ఉంచి విభూదిని వేసి తెల్లటి పుష్పాన్ని అందులో ఉంచి సాయం సంధ్య తదనంతరము మీరు షాప్ క్లోజ్ చేసేటప్పుడు ఎవరు తొక్కని ప్లేస్లో వేసి వెళ్ళిపోగలిగినట్లయితే ఆ రోజుకు నరదృష్టి అంతా తొలగిపోయి విపరీతమైన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అలాగనే మీ వ్యక్తిగత జాతకంలో వ్యాపారానికి సంబంధించినటువంటి దోషాలు ఏమన్నా ఉన్నాయా అని తెలుసుకోవాలనుకుంటున్నట్లయితే మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, పుట్టిన సమయం వాట్సాప్ ద్వారా పంపించగలరు. మీకు జాతకంలో ఉండబడినటువంటి వ్యాపారానికి సంబంధించిన దోషాలను ఎలా తొలగించుకోవాలో సలహాలు, సూచనలు ఇవ్వడం జరుగుతుంది. అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. మీకు ఆ మహాలక్ష్మీదేవి అమ్మవారి యొక్క ఆశీర్వాదాలను కోరుకుంటూ మనసారా ఆశీర్వచనం. దీర్ఘాయుష్మాన్ భవ.